ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చక్కటి సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము. తల్లి, నువ్వు ఎదురు చూసింది నీకు ఎదురు రాబోతుంది. నీ జీవితంలో ఊహించిన ఆనందం ఎదురవుతుందమ్మా. నమ్మకంతో వినమ్మా అని బాబాగారు ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. మన బాబాగారు ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము. బిడ్డ, నువ్వు కన్నీటితో ఎదురు చూస్తున్నావు. నీ ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం అందబోతుందమ్మా. ఆ పరిష్కారం నీ దగ్గరికి రాబోతుంది. ఈ శుభవార్త నీకు తెలియజేయడం కోసమే నీ చెంతకు వచ్చాను. నీ మనసు చాలా సున్నితమైనది బిడ్డ. ఎవరి మనసును బాధ పెట్టేటువంటి మనసు కాదు. ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడింది నా కంటికి ఇప్పటి వరకు కనిపించలేదు. నా మీద, నా మాట మీద, నా మార్గంలో నిలబడి నా బిడ్డవు అని అనిపించుకున్నావమ్మా. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవిస్తావు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఓదారుస్తావు. నాకెందుకులే అనుకున్న వారిని దగ్గరికి చేర్చుకుంటావు. అందుకు గాను నా ఆశీస్సులు నిండుగా పొందావు. నేను నీ గురించి ఇదే కోరుకుంటున్నానమ్మా. నీవు నా బిడ్డవి కదా. నీకు కూడా గురువారం అంటే చాలా ఇష్టం కదా. ఈ శుభదినాన నీకు అద్భుతమైనటువంటి శుభవార్తను చేరుస్తాను. ఆ శుభవార్తను అందుకుంటావని, ఆ శుభవార్త అందుకుంటే నీ ముఖం ఆనందంతో ప్రకాశిస్తుంది. అది చూడాలనే బిడ్డ నా ఆశ. నీ నుంచి నేను ఏమీ కోరను. నీ నుంచి కోరుకునేది నా మీద విశ్వాసం, నమ్మకం మాత్రమే నీకు ఉంటే చాలు. అన్నీ కూడా నీవు కోరుకున్నవన్నీ కూడా నీ చెంతకు వస్తాయి. నా బాబా నేను కోరింది చేస్తాడు. నా బాబాను నమ్ముకున్నాను. నా దగ్గరికి అన్నీ చేరుస్తాడు అని నమ్మకం ఉంచు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు ఆలోచించకమ్మా. జరిగిపోయింది తిరిగి రాదు కదా. జరగబోయే దాన్ని ఎవరూ తప్పించలేరు. నీ జీవితంలో ఇక జరగబోయేటటువంటి అద్భుతాలు ఉంటాయి బిడ్డ. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఒడిదుడుకలు అన్నీ కూడా ధైర్యంగా దాటావు. ఆ భగవంతుడు తనకు బాగా ఇష్టమైన వారిని పరీక్షించి ఎప్పుడు కూడా కష్టాలు, బాధలు పెడుతూ ఉంటాడు. ఇవన్నీ నువ్వు తట్టుకుంటావా లేదా? ఆ సమయంలో వాటిని నువ్వు అంటే ఆ కష్టాలతో ధైర్యంగా పోరాడగలవా లేదా అని వాటన్నిటిని ఎదుర్కొని ఆత్మస్థైర్యాన్ని నీకు నేర్పిస్తాను బిడ్డ. తరువాత ఆ భగవంతుడే వాటిని తొలగించి నీ జీవితానికి ఒక మంచి పూల పాన్పు వేస్తాడు. ఇదంతా కూడా దైవలీల అమ్మ. కొన్ని సమస్యలకు తగిన మార్గాన్ని ఆ భగవంతుడు తప్పక చూపిస్తాడు. నీకు కావలసింది ఆలస్యమైనా సరే తప్పకుండా తగిన సమయానికి నీ చింతకు చేరుస్తాడు. నువ్వు నా బిడ్డవి. నువ్వు నన్ను పూజించే భాగ్యము నీకు దొరికింది కదా. నేను నిన్ను ఎంచుకున్న బంగారు బిడ్డవి. నీకు నాకు 7 ఏళ్ల జన్మ అనుబంధం ఉంది తల్లి. నువ్వు ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు. నీవు చేసే ప్రతి పనిలో కూడా నేను తోడుగా ఉంటాను. నీకు తండ్రిగా ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నీవు పిలిచిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా సరే, 7 సముద్రాలు దాటైనా సరే నీ చెంతకు వచ్చి తీరుతానమ్మా. నీవు అవసరమైనటువన్నీ కూడా నీ చెంతకు చేరుస్తాను. నువ్వు చిన్నపాటి అనారోగ్యంతో బాధపడుతున్నావు. దానివల్ల నువ్వు ఎంతో భయపడుతున్నావు బిడ్డ. కానీ అది ఏమీ నిన్ను చేయలేదు. ఒక చిన్నపాటి అవాంతరం మాత్రమే. నువ్వు ఈ గురువారం రోజు తప్పకుండా నా దర్శనానికి వస్తావు కదా. నా ముందు చిన్న దీపాన్ని వెలిగించు. నీకు అంత మంచి జరుగుతుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో తల్లి. ఎలాంటి సందేహము నీ మనసులోకి రానివ్వద్దు. నా మాట మీద నమ్మకం ఉంచు. నేను నీకు మాట ఇచ్చానంటే దానికి కట్టుబడి ఉంటాను. నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ దూరమైపోతాయి. ఇక అన్నీ నీకు రాబోయే కాలం అంతా కూడా ఆనందాలకు నిలయం బిడ్డ. నీవు నన్ను నమ్ముకున్నావు. నీ మంచి చెడు చూసుకునే స్థాయి తీసుకున్నాడు బాబా అని మొదటి పిలుపు నా మనసుకు తాకింది తల్లి. నీకు ఇక మీదట ఎటువంటి కష్టం రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకున్నాను. నీవు ఎదురు చూసే మార్పు నీ కళ్ళ ముందు ఉంచి
బాధ్యత నాది తల్లి. ఈ సమయంలో నీకు ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. కాలం మారే కొద్దీ మనం మారుతూ ఉండాలి బిడ్డ. కానీ ఒక్క విషయంలో మాత్రం నేను పట్టిన కుందేలుకు మూడే కాలు అనే ధోరణిలో ఉన్నావు. ఆ విషయంలో నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం నిన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడాల్సి వస్తుంది బిడ్డ. నీకు ఏమీ కాదు, వాటి పని వారు చేసుకుంటూ పోతారు. ఎవరి వల్ల నీకు ఎలాంటి నష్టం కూడా కలగదమ్మా. నేను చెప్తున్నాను కదా, ఈ విషయంలో నీ పట్టుదల వదిలి ఒక్కటి గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడు కూడా కష్టానికి భయపడకూడదు. కేవలం కొంత సమయం మాత్రమే నీకు పరీక్షా కాలంగా ఉంటుంది. కష్టం వచ్చిందని ఎప్పుడు కూడా దిగులు పడవద్దు. నా జీవితం ఇంతే అని ఎప్పుడు కుమిలిపోకూడదు. కష్టం వెనుకాలే సుఖం ఉంటుందని గుర్తుంచుకో. వాటన్నిటికీ దాటితేనే నీ జీవితం సుఖమయం అవుతుందని తెలుసుకో తల్లి. నీవు కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది. కాస్త సహనం, ఓర్పు ఉండాలి బిడ్డ. నీ కష్టానికి తగిన ఫలితం ఎక్కువగానే ఉంటుంది. నీ ఆశ తీరుతుంది. ఈ మాటలన్నీ కూడా నమ్మకంతో విను తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది. నిన్ను గురువారం ఒకటి వెతుక్కుంటూ రాబోతుంది. మరొకసారి అశ్రద్ధగా ఉండి అసలు చేజార్చుకోవద్దు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను ఎప్పుడు తోడుగా అండగా ఉంటాను. మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. నా ఆశీర్వాదంతో మీ కుటుంబం కూడా ఇంటిల్లిపాది అష్టైర్వేశాలతో శాంతులతో ఉండాలి తల్లి. నీ జీవితంలో ఊహించని ఆనందం ఎదురవుతుందమ్మా. ఇంతవరకు నువ్వు ఎదురైతే చూసావో అదే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఇక నుంచి నీ జీవితంలో సంతోషాలు తప్ప ఇంకా ఏది దానికి తావు లేకుండా చూసే బాధ్యత నాదమ్మా. ఇప్పటి వరకు నీవు పడిన కష్టాలు చాలు. ఇక నుంచి నీకు అన్నీ కూడా ఆనంద గడియలే తల్లి. నీ బాబా మీద నమ్మకంతో ఉన్నావు కదా. నీ బాబా మీద నమ్మకం ఉన్నవారు ఎప్పుడు కూడా అన్యాయంగా అవుతారని అనుకున్నావా తల్లి? నీకు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తానని కలలో కూడా ఊహించవద్దు. ఎందుకంటే నేను నీ తండ్రినమ్మా. ఏ తండ్రి అయినా సరే తన బిడ్డల విషయంలో తప్పు చేస్తాడా చెప్పు? ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నా సరే అది వారి భవిష్యత్తు కోసమే కదా, వారి మంచి కోసమే కదా. అదొక్కటి నువ్వు గ్రహించగలిగితే చాలు బిడ్డ. నీకు ఉన్న బరువు, బాధ్యత, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా నావిగా స్వీకరించి అన్నీ నేను మోస్తాను తల్లి. ఇక నువ్వు నిశ్చితంగా ఉండు అని బాబా గారైతే ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి.